నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. యూపీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ భవిష్యత్తు మీద ఎన్నో అనుమానాలు, విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. దశాబ్దాలుగా దేశాన్ని ఏలిన పార్టీ, ఆ సేతు హిమాచలాన్ని ఏకఛత్రాధిపత్యంగా నడిపించిన పార్టీ గడిచిన 7 దశాబ్దాల్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూనే ఉంది. మరి ఇప్పటి సునామీ తర్వాత పార్టీ పరిస్థితి, భవిష్యత్తు ఎలా ఉండబోతున్నాయి? దేశ చరిత్రలో అత్యంత సుదీర్ఘ చరిత్ర ఉన్న రాజకీయ పార్టీ కాంగ్రెస్. స్వాతంత్ర్య ఉద్యమం నుంచి స్వతంత్ర భారతావని చరిత్రను తీర్చిదిద్దిన పార్టీగా కాంగ్రెస్ సుస్థిర స్థానం సంపాదించుకుంది. తొలినాళ్లలో దేశవ్యాప్తంగా అధికారాన్ని హస్తగతం చేసుకున్న పార్టీ 130 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో బహుశా ఇలాంటి దశ ఎప్పుడూ వచ్చి ఉండకపోవచ్చు. ఒకప్పుడు ఆసేతు హిమాచలాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన పార్టీ దశాబ్దాల పాటు నిరంతరాయంగా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న పార్టీ ఇప్పుడు కనీసం తన సొంత ఇలాఖా లాంటి యూపీలో కూడా నెగ్గుకు రాలేకపోయిందంటే కాంగ్రెస్ పని అయిపోయిందా అన్న విమర్శలు చాలానే వినిపిస్తున్నాయి. తొలినాళ్లలో నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ కాంగ్రెస్ కు ఎదురే లేదని చెప్పాలి. కమ్యూనిస్టులు రాజకీయాల్లో ఉన్నా వాళ్ల ప్రభావం అంతంత మాత్రమే తప్ప అధికారంలోకి వచ్చేలా కాదు. అలా మిగిలిన పార్టీలు ఉనికి కోసం పోరాడుతున్న టైంలో కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యంగా దేశాన్ని ఏలుతూ వచ్చింది. కానీ అలాంటి కాంగ్రెస్ కోటలు 2014లో ఒక్కసారిగా బీటలు వారాయి. జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీల రాకతో కాంగ్రెస్ ప్రభావం తగ్గుతూ వచ్చినా, కొన్ని సందర్భాల్లో అధికారానికి దూరమైన బీజేపీ బలీయమైన శక్తిగా అవతరించిన కాంగ్రెస్ మాత్రం ధైర్యం కోల్పోలేదు. అవకాశం కోసం ఎదురు చూస్తూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంకీర్ణ సూత్రాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలా ఆనాడు మొదలైన యూపీఏ ప్రయాణం 10 ఏళ్ల పాటు నిరంతరాయంగా సాగింది. 2004 ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ రీచ్ కాకపోయినా చకచక వామపక్షాలతో పాటుగా మరో 8 ప్రాంతీయ పార్టీలను కలుపుకొని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అన్న సంకీర్ణ ప్రభుత్వానికి శ్రీకారం చుట్టింది. అక్కడి నుంచి 10 ఏళ్ల పాటు నిర్విరామంగా యూపీఏ అధికారంలో కొనసాగింది. 2009 ఎన్నికల్లో మరింత బలాన్ని పెంచుకుని వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. మధ్యలో వామపక్షాలు అణు ఒప్పందం అంశంతో కాస్తంత కలవరపెట్టినా అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గి అప్రతిహతంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చింది. 2014 ఎన్నికల్లో మోడీ సునామీకి కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమయ్యాక ఆ పార్టీ ఒక్కో రాష్ట్రాన్ని చేజార్చుకుంటూ వస్తోంది. 2015లో ఢిల్లీతో మొదలైన పతనం ఒక్కో రాష్ట్రాన్ని చేజారుస్తూ వచ్చింది. మరోపక్క ప్రధాని మోడీ కూడా కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో అడుగులు వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పని అయిపోయిందన్న విమర్శలే ఎక్కువగా వినిపించాయి. తాజాగా 5 రాష్ట్రాల ఎన్నికల్లో యూపీ ఫలితాలు చూశాక అంతా కాంగ్రెస్ భవిష్యత్తు మీదే చర్చించుకోవటం మొదలుపెట్టారు. యూపీ ఓటమి తర్వాత కాంగ్రెస్ ఫ్యూచర్ ఏమిటి? దేశాన్నేలిన పార్టీ దేశం నుంచే కనుమరుగు కాబోతోందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దేశ చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ ఒక ఎత్తైతే 2004 నుంచి 2014 వరకు కొనసాగిన 2 యూపీఏ ప్రభుత్వాలు మరో ఎత్తు. ఈ 10 ఏళ్ల యూపీఏ పాలన దేశ చరిత్రలో లేనంత అవినీతికి నిలయంగా మారి అప్రతిష్టను మూటగట్టుకుంది. అయితే ఈ అవినీతి కాంగ్రెస్ కావాలని చేసిన తప్పిదం కాదు. సంకీర్ణ సూత్రాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పాపానికి ఆ సంకీర్ణ చట్టాలలో ఇరుక్కుపోవటం వల్ల ఆ తప్పిదాలు జరిగాయి. సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేయటం ఎంత కష్టమో దాన్ని నడిపించటం అంతకన్నా కష్టమన్న సంగతి కాంగ్రెస్ కు తెలుసు. అందుకే భాగస్వామ్య పక్షాలు తమ చేతివాటం చూపిస్తున్నా కాంగ్రెస్ హైకమాండ్ నోరు మూసుకుని కూర్చుంది. 2 యూపీఏ హయాంలలో ఎన్నో కుంభకోణాలు తెరపైకొచ్చాయి.
అవన్నీ యూపీఏతో పాటు దేశం పరువును కూడా గంగలో కలిపేశాయి. దేశం ప్రతిష్టతో ఆటలాడి ప్రభుత్వ పరువు తీసిన కామన్వెల్త్ కుంభకోణం జరిగింది యూపీఏ హయాంలోనే. కామన్వెల్త్ వేడుకలకు ఆతిథ్యమిచ్చిన సమయంలో ఆ వేడుకల నిర్వహణలో సురేష్ కల్మాడి వంటి నేతలు చూపించిన చేతివాటం అంతర్జాతీయ సమాజం ముందు దేశం పరువు తీశాయి. ఇక ఆ తర్వాత యూపీఏ భాగస్వామ్య పార్టీ డిఎంకే నేతలు ఎంపీ ఆండిముత్తు రాజావారి చేతివాటంతో జరిగిన 2G స్కామ్ అప్పటికి దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా చరిత్ర సృష్టించింది. 1,74,000 కోట్ల రూపాయల విలువైన స్కామ్ గా దేశాన్ని ఓ కుదుపు కుదిపేసిన 2G స్కామ్ దర్యాప్తు నేటికి కొనసాగుతూనే ఉంది. ఇక ఏకంగా ప్రధానుల వారి కార్యాలయం నుంచే సాగిన మరో స్కామ్ కోల్ స్కామ్. 2Gని మించిన స్కామ్ గా యూపీఏ 2లో బయటపడిన ఈ కుంభకోణం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కే మసిపూసింది. బొగ్గు గనుల కేటాయింపుల్లో అవకతవకల్ని తవ్వితీయటానికి ఇప్పటికీ ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. మొత్తంగా కోల్ స్కామ్ కాంగ్రెస్ పెద్దల పరువు తీసింది. ఇక దేశంలో వివిఐపీల ప్రయాణాల కోసం కొనుగోలు చేసిన అగస్టా వెస్ట్ ప్లాన్ హెలికాప్టర్ల కుంభకోణం కూడా అదే స్థాయిలో దేశాన్ని కుదిపేసింది. ఈ కుంభకోణాలన్నీ కళ్ళెదుట జరుగుతున్నా నిలువరించలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది కాంగ్రెస్. సంకీర్ణ చట్టంలో ఇరుక్కుపోయి భారత రాజకీయ చరిత్రలో అత్యంత అవినీతి ప్రభుత్వానికి 10 ఏళ్ల యూపీఏ హయాంలు వేదికలుగా మారాయి. అప్పట్లో కాంగ్రెస్ కు స్వతంత్రంగా నడిపించే శక్తి లేదు. వెంట బలగం ఉన్నా ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం లేదు. రెండోసారి కూడా మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా వచ్చి ఆగిపోయింది. దీంతో సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం లేక ఇలా అవినీతికి ఆస్కారం ఇవ్వాల్సి వచ్చింది. కానీ బీజేపీకి మాత్రం ఆ అవసరం లేదు. ఒక్క బీజేపీయే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. దీంతో ప్రాంతీయ పార్టీల బలం లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. అందుకే ఎన్డీఏ హయాంలో ఇప్పుడు అవినీతికి ఆస్కారం లేకుండా పోయింది. స్టోరీ బోర్డ్ లో షార్ట్ బ్రేక్.